హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రతి పురుషుడిలో అమ్మాయిలను ఆకర్షించే ఏదో ఒక గుణం ఉంటుంది, ఏదో ఒక లక్షణం ఉంటుంది. అయితే చాలామంది మగవాళ్ళకి ఈ విషయం తెలియదు, కాబట్టి ఈ విషయం వాళ్ళకు అర్థం కాదు, దీనిని వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి వాళ్ళు ఈ వాస్తవాన్ని తెలుసుకోలేరు. అయితే ఇక్కడ అమ్మాయిలను ఆకర్షించడానికి అందం అనేది ప్రధానం కాదు. అంటే ఏదో పెద్ద అందంగా ఉండాలి, హీరోలా ఉండాలి, అందమైన కళ్ళు ఉండాలి, అందమైన పెదాలు ఉండాలి, తెల్లని రంగు ఉండాలి అనేది ప్రధానం కాదు. సహజంగానే కొందరి మగవాళ్ళ మాటలు, చేష్టలు, స్వభావం, వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ఆడవాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అబ్బాయిలు వాళ్లకు తెలియకుండానే వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే ఎవరికో నచ్చాలని, ఎవరినో ఆకర్షించాలని, ఆకట్టుకోవాలని వీరు చేయరు. సహజంగానే వీళ్ళు అలా వ్యవహరిస్తూ ఉంటారు. ఉదాహరణకి కొందరు అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారు, హీరోయిజం చేస్తూ ఉంటారు, హీరోలా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మరికొందరు ఏం చేస్తుంటారు, అబ్బాయిలు నవ్విస్తూ ఉంటారు, ఎప్పుడు జోక్స్ చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. అంటే ఇదొక స్వభావం, ఇదో గుణం అన్నమాట. సహజంగానే వాళ్ళ లక్షణం ఇది, కావాలని చేయరు. అలాగే మరికొందరు అబ్బాయిలు మంచి జీన్స్ ప్యాంట్ వేసి, మంచి హీరోల హెయిర్ స్టైల్స్ చేసి, మంచి మంచి స్టైల్స్ చేస్తూ ఉంటారు. ఇక మరికొందరు అబ్బాయిలు డ్యాన్స్ ఉండవచ్చు, సింగింగ్ టాలెంట్స్ ఉండవచ్చు. అయితే వీటిని మగవాళ్ళు అంతగా పట్టించుకోరు, కానీ వీటి గురించి ఆడవాళ్ళు మాత్రం ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలకు అబ్బాయిలలోని ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి అమ్మాయిలకు అతను ఓ హీరోలా కనిపించేలా చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి మగవాళ్ళు అమ్మాయిల కళ్ళకు సెక్సీగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు పిచ్చి పిచ్చిగా ఇష్టపడేస్తూ ఉంటారు. చాలామంది పురుషులు తమలో ఏదో ఒక ఆకర్షణ, ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు, కానీ తమలోని ఆ ప్రత్యేకతను వాళ్ళు గ్రహించలేకపోతూ ఉంటారు. ఉదాహరణకి ఓ అమ్మాయి అబ్బాయి కలిసి పక్క పక్కన నడుస్తూ ఉన్నారు అనుకుందాం. ఆ సమయంలో ఆ అమ్మాయి అబ్బాయికి ఏదైనా చెప్తూ ఉంటే ఆ అబ్బాయి ఆసక్తిగా వింటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె బొటన వేలిని పట్టుకొని నడిపిస్తూ ఉంటే అది ఆ అమ్మాయికి అబ్బాయి మీద ఒక మంచి రొమాంటిక్ ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. కాకపోతే అబ్బాయిలు దీనిని కొంచెం అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే కొందరు అబ్బాయిల్లో ఒక మర్యాదగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. ఎక్కడైనా సరే వాళ్ళ మాటల్లో ఒక మంచి మర్యాద అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని కూడా ఎంతో మంచిగా గౌరవించి మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఏదైనా సహాయం చేసి తమదైన ఉదారతను చూపిస్తూ ఉంటారు. కాబట్టి అబ్బాయిల్లో ఇలాంటివి కనుక ఉంటే అమ్మాయిలు అలాంటి అబ్బాయిలను చూసి విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు, విపరీతంగా నచ్చుతూ ఉంటారు. కాబట్టి ఏ అమ్మాయి అయినా అబ్బాయిని ఇష్టపడాలంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఆసక్తి ఉన్నట్టు ఆ అమ్మాయికి తెలియాలి. కాబట్టి అది మగవారి యొక్క చూపుల్లో, మాటల్లో కనిపించాలి. అక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నా ఆమెకు మాత్రమే మీరు ప్రాధాన్యం ఇస్తూ ఉంటే, వారితో మాట్లాడే మాటల్లో ఆమె పేరును మీరు ఉచ్చరిస్తూ ఉంటే, ఇక అబ్బాయిలకు ఎప్పుడూ ఒకసారి ఆ అమ్మాయి నుండి గ్రీన్ సిగ్నల్ తప్పకుండా వస్తుంది. అలాగే అమ్మాయిలను అబ్బాయిలు నవ్వించాలి. అమ్మాయిల దగ్గర నవ్వించే అబ్బాయిలకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే నవ్వించడం అంటే ఏదో ఒక చీమ ఏనుగు జోక్ చెప్పి నవ్వించడం కాదు. ఆమె ముఖంలో నవ్వు వచ్చేలా చేయాలి. కొన్నిసార్లు అబ్బాయిలు పొరపాటున ఏదైనా తెలివి తక్కువ పనులు చేసినా లేదా అమాయకంగా కనిపించిన అబ్బాయిలను చూసి అమ్మాయిలు అప్రయత్నంగా నవ్వేస్తూ ఉంటారు. ఇలా కనుక ఎప్పుడైనా జరిగిందంటే చాలు, ఇక ఆ అమ్మాయి
ఆ అబ్బాయితోనే గడపాలని కోరుకుంటుంది. అలాగే ఒక అబ్బాయి అమ్మాయి నడుముపై చేయి వేసి నడిపించడాన్ని కూడా అమ్మాయిలు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే కావాలనే అమ్మాయి నడుముపై చేయి వేసి జన్మలో అమ్మాయిలను చూడలేదు, అమ్మాయిలను తాకలేదు అన్న వాడిలా మాత్రం ప్రవర్తించకూడదు. రోడ్డు దాటుతున్నప్పుడు ఒక జాగ్రత్త తీసుకున్నట్టుగా ఆమె వీపు భాగం నుంచి నడుము పట్టుకొని నడిపిస్తే అలాంటి సందర్భంలో అబ్బాయిలు అమ్మాయిలకు విపరీతమైన రొమాంటిక్గా కనిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఒక ప్రియుడిలా, ఒక బాయ్ ఫ్రెండ్లా, తన కోసం తపిస్తున్న ఒక భగ్న ప్రేమికుడిలా, ఆమె అతనికి ఓ ప్రేయసిలా, ఒక భార్యలా, ఇలా ఆ అమ్మాయికి ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక భాగస్వామిలా, ఒక సహచర్యుడిలా, ఒక లవర్ బాయ్లా, ఒక మొగుడు పిల్లలు ఎలా ఉంటారో అలా ఒక అందమైన భావన ఆ సమయంలో అమ్మాయిలకు కలుగుతూ ఉంటుంది. అలాగే మగవాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలను ముద్దు చేస్తూ ఉంటే, వాళ్ళను ఆడిపిస్తూ ఉంటే, అలాంటి అబ్బాయిలు అంటే అమ్మాయిలకు ఎంతో ముద్దు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ అబ్బాయిపై అమ్మాయికి ఒక మంచి తీయని భావన ఏర్పడుతూ ఉంటుంది. ఒక అమ్మాయి ఒక పురుషుడిలో కోరుకునే సరదా అనేది అతనిలో ఆమెకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి దగ్గర అబ్బాయి భయంతో దాపరికంగా ఉండకూడదు. అనుకూలమైన టైం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మీరు చటుక్కున ఓ మంచి ముద్దు పెట్టాలి. దానిని కనుక ఆ అమ్మాయి అంగీకరించితే, ఇష్టపడితే మెడ, నుదురు, చెంపలు, పెదాలపై ముద్దు పెట్టి అంతటితో ఆపేయాలి. ఈ చర్యల వల్ల తర్వాతి కాలంలో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడు, ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు అనుకూలించినప్పుడు, ఇప్పటి వరకు చెప్పిన చర్యలు కొన్ని చేయడం వల్ల ఆ అమ్మాయికి మీపై ఆసక్తిని పెంచుతాయి. అయితే ఏదైనా కొంచెం కనుక తేడా వచ్చిందో బంధం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ శృతి మించకుండా మీ చర్యలు కొనసాగించాలి. ఓకే ఫ్రెండ్స్, మరి అమ్మాయి మీకు పడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.